మరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేరుకైనా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఏ పేదకు ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రావడం లేదు అనంటే, ఏ పేదకు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రావడం లేదు అనంటే ఆయనకు ఇక చెప్పుకునేదానికి ఏమీ లేదు. జగన్ అయితే జగన్ పేరు చెబితే ఇన్నిన్ని స్కీములు గుర్తుకొస్తాయి ప్రతి పేదవాడికి, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి రైతన్నకు, ప్రతి పిల్లాడికి గుర్తుకొస్తాయి. అదే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి ఏ ఒక్కటి కూడా గుర్తు రాని పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు జగన్ హయాంలో అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు అని అంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి చెప్తామా? చంద్రబాబుకు, ఆయన తోక పత్రికలకు, ఆయన పచ్చ మీడియాకు ఒకసారి చెప్తామా? అభివృద్ధి అంటే ఏమిటి, ఎవరు చేశారు అన్నది ఒక్కసారి చెప్తామా? సిద్ధమేనా? రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అనంటే 11. ఈ 59 నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా? ఏకంగా మరో 17 కడతా ఉన్నాడు మీ బిడ్డ. మరి అడుగుతా ఉన్నా నేను, మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అనంటే 13. మీ జిల్లా అధికారం, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు. 13 జిల్లాల్లో 13 కలెక్టర్లు, 13 ఎస్పీలు ఉన్న చోట ఈరోజు 26 జిల్లాల్లో 26 కలెక్టర్లు, 26 ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు, మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా 3 రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ 4వ తారీఖున దేవుడు ఆశీస్సులతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర 4 లొకేషన్లో 6 సీపోర్ట్లుంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో 4,400 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈరోజు సీపోర్ట్ కనిపిస్తా ఉంది. అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, మరి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లొకేషన్లలో 6 సీపోర్ట్లుంటే మీ బిడ్డ ఈ 59 నెలల్లో కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడంటే
ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.